నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొంతమంది అనుకుంటుంటాం సాధారణంగా, ఎప్పుడు ఓడిపోతున్నాం, ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం దక్కట్లేదు, విజయం రావట్లేదు, ఏం చేయాలి, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలి, ఇలాంటి ప్రశ్న ఎప్పుడు ఉంటుంటుందండి కదా. వారికి ఏదన్నా ఒక సలహా అట్లా ఏదన్నా ఇస్తారా మీరు? జీవితంలో ఓడిపోతున్నాం అనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో అంటే బ్యాంక్ టెస్ట్లు అవి రాస్తారు, సక్సెస్ రాదు. భార్యల దగ్గర, భర్తల దగ్గర, కుటుంబంలోనూ ఓడిపోతారు. బిజినెస్ అనుకున్నది సక్సెస్ మీట్ కారు, ఏదో పండగలకి టార్గెట్లు పెట్టి అవ్వదు. ఇలాంటప్పుడు అపరాజిత స్తోత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది జయ. అపరాజిత స్తోత్రం, అపరాజిత చాలా ప్రత్యేకమైనది, ఇది అందరికీ తెలిసిందే. కానీ మనం ఏ శ్లోకాన్ని అయితే చెప్పుకుంటున్నామో అది అపరాజిత స్తోత్రంలోది అనే అవగాహన మాత్రం ఉండదు, అంతే మనకి. సాధారణ అంటే కొంచెం తక్కువే వింటాం. ఎందుకంటే లక్ష్మీ స్తోత్రం అని, దుర్గామాతకి సంబంధించి ఇలాంటివి వింటాం తప్ప ఇవి ఎక్కడ దొరుకుతుందండి మనకి? ఎట్లా? అన్ని స్తోత్రం నిధి యాప్ల్లోనూ దొరుకుతుంది, అన్ని పుస్తకాల్లోనూ దొరుకుతుంది. ఇప్పుడు అపరాజితాదేవి అనగానే ఆవిడెవరో అనిపిస్తుంది. అదే మనం దసరా 9 రోజులు పూజ చేస్తామా? అవును. ఆ 9 రోజులు రోజుకు ఒక జేజి పేరు చెప్పుకుంటాం. అవును. ఆఖరి రోజున ఏం చేస్తాము? విజయదశమి నాడు 9 రోజులు అయిపోయాక 10వ రోజున రాజరాజేశ్వరి దేవిని అపరాజిత పూజ ఆ రోజు చేసేది. ఈ అపరాజిత అంటే అస్సలు పరాజయాన్ని ఎరగని తల్లి. ఆ పరాజయమును పొందదు ఆవిడ, ఎప్పుడు గెలుస్తుంది ఆవిడ. ఈవిడ ఎట్లాంటిది? యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నువ్వు వినుంటావు కదా, నమస్తస్యే నమస్తస్యే నమో నమః. అది అపరాజిత స్తోత్రం. చాలా సార్లు విన్నాను. ఎన్నిసార్లు వింటారు? మన సత్యవాణమ్మ గారి స్పీచ్ల్లో ఖచ్చితంగా మొదటి శ్లోకం ఇదే. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆవిడ చెప్తారు ఇది. ఈ అపరాజిత చాలా ప్రత్యేకమైనది. ఈవిడ ఈ శ్లోకాల్లో మొట్టమొదటి శ్లోకం ఏం చెప్తారంటే, యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమః. విష్ణుమాయా స్వరూపంలో ఉంటుంది ఈవిడ. విష్ణుమాయ అంటే ఏమిటి? మనం ఉన్నదే, ప్రపంచాన్ని నడిపే తల్లి. మనం ఒక భ్రమలో ఉంటుంటాం, అంతా మాదే, నాదే, నేనే అనుకుంటాం. ఆ మాయే ఈవిడే విష్ణుమాయ. మనం ఎప్పుడు వింటుంటామా? అవును. ఈ విష్ణుమాయ ఎక్కడిది? మన కథల్లో ఎక్కడ కనపడుతుంది? శ్రీకృష్ణుడు దేవకీదేవి గర్భంలో కృష్ణ పరమాత్మ జన్మించాడు. మా విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడే కృష్ణ పరమాత్మ స్వరూపంలో ఇక్కడ జన్మించాడు. యశోదాదేవికి ఒక ఆడపిల్ల కలిగింది. ఆవిడ ఎవరి ఆజ్ఞ చొప్పున జన్మించింది? శ్రీమన్నారాయణుడే యోగమాయని ఆదేశించాడు, నువ్వు అక్కడ పుట్టు అని. అంతకుముందు ఆవిడ ఇంకొక తమాషా చేసింది. ఏం చేసింది? ఈ మన దేవకీదేవికి సప్తమ గర్భం, 7వ గర్భాన్ని తనే యోగమాయే తీసుకెళ్ళి రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టింది. ఇక్కడి నుంచి యోగమాయ ఆకర్షించి అక్కడికి ఆ గర్భంలోకి ప్రవేశపెట్టింది. ముందు చేసింది తమాషా చేసి, తర్వాత ఏం చేసింది? 8వసారి కృష్ణుడు జన్మించినప్పుడు తను పోయి యశోదాదేవికి జన్మించాక శ్రీకృష్ణ పరమాత్మని తీసుకెళ్లారు వసుదేవులు. రాత్రిపూట తీసుకెళ్లి కృష్ణుడిని తీసుకెళ్లి యశోదాదేవి పక్కన పడుకోబెట్టి ఆమెకి జన్మించినటువంటి స్త్రీ శిశు రూపంలో ఉన్నటువంటి యోగమాయా స్వరూపాన్ని ఎత్తుకొచ్చి దేవకీదేవి చేతిలో పెడితే ఇంతమంది మగపిల్లలు పుట్టారు. ఆడపిల్లని చూసి సంతోషించింది ఆవిడ. ఒక ఆడపిల్ల సరదా తీరింది అని పిల్లని ఎత్తుకుని కూర్చుంది. పిల్ల పెద్ద పెట్టుని ఏడ్చింది. అప్పటిదాకా మాట్లాడకుండా ఊరుకుని ఆ ఊరు నుంచి ఈ ఊరికి నడిచొచ్చేదాకా ఊరుకుని తల్లి చేతుల్లోకి వెళ్ళాక వాళ్ళని నిద్ర లేపడానికి ఏడ్చింది. మాయా విలాసం అలా ఉంటుంది. దారిలో ఏడవలా, చూడండి, రాగానే వీళ్ళని లేవదీసేయాలి. అందరూ లేచారు. ఆడపిల్ల పుట్టిందని తెలుసుకున్నారు. వచ్చాడు కంసుడు. ఇది ఆడపిల్ల, ఒక పిల్లవాడు కాదు, వదిలేయమని ఎంత బతిమలాడినా ఆయన ఏం చేశాడు? కాలు పుచ్చుకుని విసిరేశాడు ఆకాశంలో. పైకి విసిరేస్తే ఆవిడ ఏమైంది? 18 చేతులతోటి కనపడింది అక్కడ. యోగమాయ 18 చేతులు కలిగిన తల్లి. ఒకేసారి నాతో పాటు జన్మించిన వాడు నీ చావు కోసం పుట్టాడు, వాడు పెరుగుతూనే ఉన్నాడు అని చెప్పేసి 8 చేతులని కొన్ని కథల్లో చెప్తారు. నాకేమిటో 18 చేతులు అనుకుంటేనే సంతోషంగా ఉంటుంది. అవన్నీ చేయగలదు, అంతే. మాయమైపోయింది. ఆమె యోగమాయే అపరాజిత. ఆమె చేయలేనిది లేదు. విష్ణుమాయా స్వరూపంలో ఈ ప్రపంచాన్ని మాయలో ముంచి వేస్తూ ఉంటుంది మనతో పాటే.
ఈవిడే మానవుల పొట్టల్లోని ఆకలి క్షుధారూపేణ సంస్థిత అని చెప్తారు. మానవుడి జ్ఞాపక శక్తి, మెదడులోని జ్ఞాపక శక్తి స్మృతి రూపేణ సంస్థిత అంటారు. మానవ శరీరంలోని శక్తి రూపేణ సంస్థిత అని చెప్తారు. ఎన్ని స్వరూపాలలోనూ ఆమె ఉంటుంది మనతో పాటు. మన ధైర్యం, మన శౌర్యం, మన ఆకలి, మన నిద్రారూపేణ సంస్థిత చెప్తారు. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ మానవులు అంటే మనమే కాదు, అసలు జీవులలో ఉంటుంది. మనలోనే ఉండేటువంటి శక్తి, ఆమెని మనం నిద్రలేపుతాం. ఛాయారూపేణ సంస్థిత కూడా చెప్తారు. సింపుల్ స్తోత్రం, అన్నీ ఇలాగే ఉంటాయి. యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అన్నీ ఇంతే, సింపుల్ కదా, చాలా తప్పులు వస్తాయన్న భయం లేదు, ఈజీగా నేర్చుకోవచ్చు. దీంతో ఏం చేస్తున్నాం, మన లోపల ప్రాణులలో మనలో ఇమిడి ఉన్నటువంటి మహాశక్తి స్వరూపాన్ని తట్టి లేపుతున్నాం లే అని చెప్తున్నాం. ఆ లేపేటువంటి అపరాజిత స్తోత్రాన్ని గనక చదువుకుంటే రెగ్యులర్గా నియమంతో ఇక్కడ ఏమీ ఆలోచించక్కర్లా, దీనికి ప్రత్యేకమైనది అదేదో కావాలి ఇదేదో కావాలి ఏమీ లేదు. రోజువారీ మీరు దీపారాధన చేసుకోండి, ఒకసారి ఒక ధూపం చూపించండి, ఒక్క పుష్పం అమ్మవారి పాదాల చెంత. మీ దగ్గర ఏ ప్రతిమా స్వరూపం, ఏ ఫోటో, ఏ క్యాలెండర్ ఉన్నా పర్వాలేదు, మాతృరూపంలో ఉంటే చాలా. అమ్మవారి స్వరూపంలో ఆవిడ లక్ష్మి, సరస్వతి, లలిత, దుర్గా ఏ స్వరూపంలో ఉన్నా సరే ఒక పువ్వు పెట్టుకోవటం, కుదిరితే కాస్త గంధం అంటించండి, ఒక పువ్వు పెట్టండి, ఏదైనా ఓ పండో ఫలమో పానకమో మీకు చేతనైంది అవకాశం ఉన్నది నివేదన పెట్టుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి, ఇది ప్రాక్టీస్ చేయండి. 2 పూట్ల చదువుకోవచ్చు. ఓకే. ప్రత్యేకమైన దివసాలలో మీ నక్షత్రం ఏ రోజు ఉంటుందో చూసుకుని క్యాలెండర్లో చూస్తే తెలుస్తుంది కదా. నక్షత్రాలు తెలియని వాళ్ళు పౌర్ణమి నాడు చేసుకోవచ్చు. ఎక్కువ సార్లు 40 సార్లు చదవండి. మీకు ఏదైనా సమస్య ఉంటే నెలకు ఒక్కసారి చదువుకోవచ్చు కదా, ఆ రోజు కుదుర్చుకోవచ్చు. పౌర్ణమి నాడు అవకాశం పొద్దునో సాయంత్రమో పెట్టుకోండి, మీకు చేతన వచ్చినట్టు. మండలం చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. తప్పకుండా సమస్యల్లోంచి, మనం ఓడిపోతున్నామనే భయంలోంచి, ఓడిపోతామేమోనన్న బెంగలోంచి బయటపడతాం తప్పకుండా. ఈ అపరాజిత స్వరూపం మనకి శమి పూజ అవి చేసేటప్పుడు అపరాజిత పూజ చేస్తారు. విజయవాడలో ఆంజనేయ స్వామి ఉన్నారు కదా, అమ్మవారికి ఎదురుగుండా క్షేత్రపాలక ఆంజనేయ స్వామి, ఆయన వెనకాల చిన్న స్వరూపంలో అపరాజిత స్వరూపం అట అక్కడ ఉన్నది. అమ్మవారు మనకు అక్కడ కనపడుతుంది. పసుపు కుంకాలు వేస్తూ ఉంటారు అక్కడ, చిన్న స్వరూపం కనపడుతుంది. ఆమె అపరాజిత దేవనే చెప్పబడుతుంది. దానికి ప్రత్యేక స్వరూపంగా ఫోటోలు ఏం అవసరం లేదు. వెళ్ళినప్పుడు ఏదైనా మీకు అవకాశం ఉంటే చూసి తెచ్చుకోండి, కానీ జ్ఞాపకం చేసుకోండి. మనం దసరా 10వ రోజున పూజించే పూజ కూడా అపరాజిత దేవికి పూజిస్తాం. నాకు చాలా ఇష్టం, ఈ పేరంటేనే ఇష్టం, అపరాజిత. చక్కటి పేరు కదా, అద్భుతమైన. అంటే బెంగాలీలు ఎక్కువ పెట్టుకుంటారు, మనం కొంచెం తక్కువ పెట్టుకుంటాం, కానీ బాగుంటుంది, మంచి పేరు. అవకాశం ఉన్న వాళ్ళు పిల్లలకి ఆ పేరు కూడా పెట్టుకోవచ్చమ్మా, లక్షణంగా ఉంటుంది. ఇప్పుడు లలితా సహస్రం లాంటి పెద్దవి అవి చేయలేక, చేతకాక, లేకపోతే కుదరక, వాటికి ఏమైనా నియమాలు ఉన్నాయేమోనని భయపడి అది చేయలేని వాళ్ళు సులువుగా ఉండే ఈ స్తోత్రాన్ని తీసుకోండి, చక్కగా చదువుకోవచ్చు. ఏదైనా సింపుల్ నివేదన పెట్టండి. 40 సార్లు చదవలేమండి, ఇంకా తక్కువ చెప్పండి అంటే 9 సార్లు పెట్టుకోండి. ఓకే. 9 టైమ్స్ మీ జన్మ నక్షత్రం రోజున కానీ పౌర్ణమి నాడు కానీ చేయండి. రోజువారీ ఒకసారి చేసుకోండి. ఓకే, బాగుంటుంది. నమస్తే. నమస్తే.